దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్, దేశ ప్రజలను బీజేపీ మోసం చేస్తున్నాయని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు. దిగుచ్చాల జిల్లా మెట్పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళకి జీవన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ ఎదురీదుతుందని ఆయన అన్నారు. గత దశాబ్ద కాలం ఎదుటితో రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్య ధోరణి, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్య ధోరణి, ఇవాళ మొత్తం ప్రజలు ఏదైతుందో మార్పు కొని రాష్ట్రంలో కాంగ్రెస్ శాసన ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు మార్పు కోరిందో జాతీయ స్థాయిలో కూడా ప్రజలు మార్పు కోరుంటుండ్రు. స్థాయిలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అన్నది ఇవాళ ఏమంటుంది, అభివృద్ధి 350 అంటుంది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది, అక్కిబార్ 300 అంటుంది. రేపేమంటుంది, అక్కిబార్ 200 ఉంటుంది. రాబోయే కాలం ఏమైతే అక్కిబార్ 200 ఒక దిగజారుతుందని చెప్పంటున్నాం. మొత్తం ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదురుతుంది. కాంగ్రెస్ డెఫినెట్గా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి.